దీప సుమిత్ర కూతురని దశరథకు చెప్పిన డాక్టర్ జోష్న నిజస్వరూపం పారిజాతం ద్వారా శివనారాయణ తెలుసుకునేలా చేసిన కార్తిక్. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప సుమిత్ర కూతురన్న విషయం దశరథకు డాక్టర్ చెప్పేసిందా? మరి జోష్న నిజస్వరూపం పారిజాతం ద్వారా శివనారాయణ తెలుసుకునేలా కార్తిక్ ఏం ప్లాన్ చేశాడు? మరి అలా తెలుసుకున్న తర్వాత శివనారాయణ రియాక్షన్ ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కార్తీక్ అయితే దీపను ఒక్కసారి శాంపిల్స్ టెస్ట్ చేయమని చెప్తాడు. అంతే తప్ప దీపే సుమిత్ర కూతురు అన్న విషయం చెప్పేస్తే సరిపోయేది, కానీ చెప్పడు. జోష్న మాత్రం సుమిత్ర గారి కూతురు కాదని డాక్టర్ అయితే క్లియర్గా చెప్తుంది. ఒక్కసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని మీరు చూడండి డాక్టర్ అని చెప్పాను. కానీ ఏంటి కార్తీక్, మీరు పిచ్చివారో వెర్రివారో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకొకటి తెలుస్తుంది, మీకు మీ భార్యకు సుమిత్ర గారంటే చాలా ఇష్టమని. ఆవిడ్ని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీ మాట నేనెందుకు కాదనాలి? అయితే ఏమవుతుంది, నాకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది అంతే కదా. ఓకే, చేస్తాను. కానీ ఇదైతే పాజిటివ్ వస్తుందని మ్యాచ్ అవుతాయని మాత్రం నేను అనుకోవడం లేదు. మీ తృప్తి కోసం చేస్తాను అని చెప్పి ఇంకా రాదీప అని చెప్పి దీపను తీసుకుని వెళ్ళి బ్లడ్ అదే తీసుకోమని నర్సుకు చెప్తుంది. చెప్పేసేసరికి సరే మేడం అని బ్లడ్ అంతా తీసుకున్న తర్వాత నేనే వస్తాను, నేనే ప్రత్యేకించి ఆ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తాను, వేరే వాళ్ళకి అప్పగించను, ఓకేనా కార్తీక్ అనగానే థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంకా దీప కార్తీక్లు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. జోష్న గదిలో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాసు ఫోన్ చేసి నీకు ఖచ్చితంగా బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు రాక్షసిని చంపడానికి అని చెప్పాను. కానీ బ్రహ్మదేవుడా? ఎవరా బ్రహ్మదేవుడు? నువ్వా అని చెప్పాను. కానీ కాదు, నా అల్లుడు కార్తీక్ అంటూ కౌంటర్ ఇచ్చేసరికి జోష్నకు టెన్షన్ మొదలైపోతుంది. బావకు నిజం తెలిసిపోయిందా? బావ ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న అయితే. ఇంకా ఇది ఎలా ఉండగా పారిజాతం హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈలోపు కార్తీక్ రావడంతో ఏమన్నారా డాక్టరు, దీపకంతా బాగానే ఉందా అని చెప్పాను. కానీ అయినా నువ్వు ఏం చేస్తున్నావు పారు? ఖాళీగా అటు ఇటు తిరగడం తప్ప నువ్వు ఇంట్లో పనికొచ్చే పని ఏదైనా చేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి అదేంట్రా అలా మాట్లాడుతున్నావా అని చెప్పాను. కానీ ఏ రోజైనా సరే పనికి మాలిన పనులు చేయడమే తప్ప పనికొచ్చే పని ఒక్క మాటకు ఒక్కసారి కూడా చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇదే ధ్యాస. ఇంకా హాల్లో నుంచుని ఇదే పని, వచ్చిపోయే వాళ్ళని అడగడమే పనా నీకు అని చెప్పనేసరికి అదేంట్రా అంత మాట అన్నావు అనేసరికి మరి నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించావా? అసలు దాసుమావయ్య నీ సొంత కొడుకేనా లేక ఎక్కడి నుంచైనా తెచ్చుకొని పెంచుకున్నావా అని చెప్పాను. కానీ ఏంటా మాటలు? నా సొంత కొడుకురా, నాకు ఉన్న ఒక్కగానొక్క అయోమయం కొడుకురా వాడు అని చెప్పనేసరికి మరి నీ కొడుకు ఇంటికి వచ్చాడు కదా, నువ్వు చూసావా అని చెప్పాను. కానీ నా కళ్ళతో నేను చూసానురా, కానీ ఎవరు చూడలేదంటున్నారు అనగానే నేను చూశాను అనేసరికి మరి ఆ మాట అప్పుడే చెప్పొచ్చు కదరా, సీసీ కెమెరాలో కనిపించలేదని చెప్పలేదు, నిన్నేమో నీ మనవరాలు మిస్లీడ్ చేసింది అనేసరికి అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఇప్పుడు నేను చూశాను, నువ్వు చూసావు, జోష్న కూడా పైనుంది చూసింది, కానీ చూడలేదని అబద్ధం చెప్తుంది అంటే ఖచ్చితంగా జోష్నకు తెలుసనే కదా. నీ కొడుకు మాయమవ్వడం వెనక ఉన్నది జోష్న అని నా అనుమానం అనగాని చచ్చిచ అదెందుకు చేస్తుందిరా, అయినా దాని కన్న తండ్రి కదవాడు, అదెందుకు చేస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఏంటి పారు, మనసులో ఏం ఆలోచిస్తున్నావు? జోష్న ఎందుకు చేస్తుంది అని చెప్పాను. కానీ అవునరా, అది చేయదు, అలాంటి పిచ్చి పనులు చేయదు. చూడు పారు, నీకొక సలహా ఇవ్వనా? నీ కొడుకు ఎక్కడున్నాడన్న విషయం నువ్వు తెలుసుకునేటట్టు నేను చెయ్యనా అని చెప్పనేసరికి ఎలా చేస్తావురా, ఏం చేస్తావు అని చెప్పాను. కానీ సరే, నేను చెప్పినట్టు వెళ్ళి నీ మనవరాల దగ్గరికి వెళ్ళి చెప్పు, అప్పుడు నీకే అనుమానం కలుగుతుంది అని చెప్పాను. కానీ దేని గురించి రా అని చెప్పనేసరికి నీ కొడుకు గురించి. నీ కొడుకు నీ దగ్గరికి రావాలా వద్దా అది ముందు చెప్పు నాకు అని చెప్పనేసరికి ఏమీ అవసరం లేదు, నేనే వెళ్ళి కనుక్కుంటాను అనగాని సరే వెళ్ళైతే నీ వెళ్ళి కనుక్కో అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త చెప్తాడు. ఏమని అడగాలరా అని చెప్పాను. కానీ ఆ చెవు ఇలా పాడాయని చెవులో ఏదో కొన్ని ఉపదేశాలు ఇస్తాడు. సరేరా, ఇప్పుడు నేను విజృంభిస్తాను,
వెళ్ళి జోష్నని నిలదీసిన తర్వాత అప్పుడు నీ దగ్గరికి వస్తాను అంటూ పారిజాతం వెళ్ళి జోష్న దగ్గరికి వెళ్తుంది. ఏం చేస్తున్నావే అని చెప్పాను కానీ ఏముంది ఆలోచిస్తున్నాను, ఎటు నుంచి ఏం ముప్పు వస్తుందా అని టెన్షన్ పడుతున్నాను అనగాని సరే నాతో పాటు రా అని చెప్పాను కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి పోలీస్ స్టేషన్కే, నా కొడుకు కనిపించట్లేదు కదా, కంప్లైంట్ ఇచ్చి వద్దాము అని చెప్పనేసరికి కూర్చున్నది కాస్త జోష్న నిలబడుతుంది. జోష్న మీదే అబ్జర్వేషన్ చేయమని చెప్పి పంపించాడు కదా కార్తీకు. జోష్నను అలాగే చూస్తూ ఉంటుంది. ఎందుకు పోలీస్ స్టేషన్కి అనగానే నా కొడుకు కనిపించట్లేదు, గుమ్మం దాకా వచ్చాడు, అక్కడ పడిపోయాడు, నేను బయటికి వెళ్లేలోపు నా కొడుకు మాయమైపోయాడు, నా కళ్ళతో నేను చూశాను, నువ్వు నన్ను చూడలేదు అన్నావు కానీ నేను చూశాను, పైనుంచి కూడా నువ్వు చూసే ఉంటావు, సీసీ కెమెరా పనిచేయట్లేదు కాబట్టి నా కొడుకు పడిపోయాడు అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను, అందుకే నా కొడుకు గత 2 రోజులుగా కనిపించట్లేదని, తన ఫోను రింగ్ అవుతుంది కానీ ఎక్కడున్నాడో ఏంటో తెలియట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగాని నీకేమన్నా పిచ్చాగ్రాని, ఇప్పుడు నీ కొడుకు కనిపించకపోతే ఏంటి, నీ కొడుకు మీద అంత ధ్యాస మల్లుతుందా, ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నీకు ఆ మాత్రం తెలియడం లేదా అని చెప్పనేసరికి ఏంటి జోష్న, నా కొడుకు కనిపించట్లేదంటే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, నేను కేవలం పోలీస్ కంప్లైంటే కదా ఇస్తాను అన్నాను, నువ్వు రాకపోతే మాని నేనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పనేసరికి వద్దు 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 అని చెప్పి ఇంకా జోష్న ఆపేస్తుంది. ఏమైందే, నా కొడుకు కనిపించట్లేదని నీకెలాగా బెంగలేదు, నీ తండ్రి కనబడట్లేదని నువ్వేమన్నా కొంచెమైనా బాధపడుతున్నావా, నీ ముఖంలో నాకు బాధ కనిపించట్లేదు, మరి అలాంటి తప్పుడు నేనైనా వెళ్ళి నా కొడుకు గురించి వెతుక్కోవాలి కదా, నా కొడుకు గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, అందుకే నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనేసరికి వద్దుగ్రాని వద్దు అని చెప్పి ఇంకా జోష్న కాస్త ఆపేస్తుంది. ఏంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటే అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు శివనారాయణ వస్తాడు. తాత నీకొక విషయం చెప్పనా అని చెప్పనేసరికి ఏంట్రా అది అని చెప్పను కానీ ఒక్కసారి ఇలా రా అని చెప్పి శివనారాయణ చేపట్టుకుని మరీ కార్తీక్ పైకి తీసుకువెళ్ళేసరికి ఇక్కడే నుంచో తాత అని చెప్పి ఇంకా శివనారాయణని అక్కడే ఉంచుతాడు. అక్కడే ఉంచేసరికి చెప్పవే, నా కొడుకుని ఏం చేసావే, నా కొడుకు నీ తండ్రే కదా, మరి నీ తండ్రిని నువ్వే దాచిపెట్టేశావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని చెప్పనేసరికి చెంప పగలగొడుతుంది. నా కొడుకుని నువ్వే దాచిపెట్టావు, నువ్వు నా కొడుకుని ఏం చేద్దామనుకుంటున్నావే, నువ్వు ఇంటి వారసురాలు కాదు అన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందో, నా కొడుకు సుమిత్ర మీద ఉన్న అభిమానంతో నిజం బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో నా కొడుకును నువ్వే దాచిపెట్టావు కదా, ఆ రోజు అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిన నా కొడుకుని నువ్వు పైనుంచి చూడలేదు అని చెప్పావు, కానీ నువ్వు చూసావు. కార్తీక్ సీసీ ఫుటేజ్ అనగానే నువ్వు టెన్షన్ పడ్డావు, ఇప్పుడు నేను పోలీసులు అనగానే టెన్షన్ పడుతున్నావు, అస్తమాను కూడా ఫోన్ వస్తుంటే ఫ్రెండు అంటూ బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నావు, అంటే నా కొడుకుని నువ్వే దాచిపెట్టేశావు, నువ్వు ఇంటి వారసురాలు కాదు అన్న విషయం బయట పడిపోతుందేమోనన్న భయంతో దాచిపెట్టావు కదా అని చెప్పనేసరికి లేదు గ్రాని లేదు అని చెప్పాను కానీ చెప్తావా లేక నేను డైరెక్ట్గా వెళ్ళి మీ తాతకు చెప్పేనా నువ్వు ఇంటి వారసురాలు కాదు అని చెప్పాను కానీ ఏంటి బిడ్డలు మార్చిన నువ్వే నా గొంతు కోసేస్తావా అని చెప్పాను కానీ అవునే, అప్పుడు నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను, నా కొడుకుని నేనే కాపాడుకుంటాను, నా మనవడిని ఏం చేసేసావో తెలీదు, దిక్కు మొక్కు లేకుండా వాడు రోడ్లు పట్టుకుని ఎక్కడో తిరుగుతూ ఏ గుళ్ళు దగ్గర కూర్చుని ఉంటాడు, వాడి గతి అదో గతి చేశావు, స్వార్థానికి నువ్వు అందరినీ ఉపయోగించుకుంటావు కదే, చివరికి నన్నైనా సరే రేపన్న రోజున నీకు ప్రమాదం అని తెలిస్తే నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని చెప్పనేసరికి నాకు తెలిసే నీకు సుమిత్రకు ఎలా జరిగిందని 1% కూడా బాధ లేదు, నాకెందుకుంటుంది బాధ, తను ఏమన్నా నా కన్న తల్లా ఏంటి అని చెప్పాను కానీ అంతేలేవే, కన్న తండ్రి మీదే నీకు ప్రేమ లేనప్పుడు తల్లిలా పెంచిన సుమిత్ర మీద నీకెందుకు ప్రేమ ఉంటుంది, నా కొడుకు ఎక్కడున్నాడో తెలిస్తే అసలైన వారసురాలు గురించి దాసుకు తెలుస్తుంది కదా, దాసు అసలైన వారసురాల్ని తీసుకొస్తాడు కదా, తీసుకురాకూడదన్న ఉద్దేశంతోనే దాసును దాచిపెట్టావా ఏంటి అని చెప్పాను కానీ గ్రానీ అని చెప్పనేసరికి చెప్పవే అని చెప్పాను కానీ అవును,
ఎక్కడ అసలైన వారసురాల్ని తీసుకొచ్చి అందరి ముందు బయట పెట్టేస్తాడేమోనన్న భయంతోనే దాచిపెట్టాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయగలవనగానే నీకేమన్నా పిచ్చేంటే? నువ్వు అలా చేస్తే సుమిత్ర చనిపోతుందే, సుమిత్ర ప్రాణాలు పోతాయి, తనకొచ్చిన ప్రాబ్లం గురించి రోగం గురించి నీకు తెలుసు కదా అనగానే చస్తే చస్తుంది, నాకేంటి, నేను ఈ ఇంటి వారసురాల్ని, ఈ ఇంటి మహారాణిలా ఈ ఇంట్లో ప్రతి ఒక్క ఆస్తిని అనుభవించేది నేనే కావాలి. నువ్వు చిన్నప్పుడే బిడ్డల్ని మార్చావు, నన్ను ఈ ఇంటి వారసురాల్ని చేశావు, అలాంటి తప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను అంటూ ఇంకా జోష్న పారిజాతం ఇద్దరు వాదనలో మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ మాటలన్నీ విన్న శివనారాయణ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏంట్రా ఇది అని చెప్పనగానే, ఇన్ని రోజులు నువ్వు తెలుసుకోలేని నిజం తాత, చూసావా వాళ్ళిద్దరూ ఎన్ని డ్రామాలు వేశారో, ఎన్ని నాటకాలు ఆడారో, ఇప్పటికైనా అర్థమైందా జోష్న ఇంటి వారసురాలు కాదని అని చెప్పాను. కానీ మరి అసలైన వారసురాలు ఎవరు నా వారసురాలు అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త కార్తీక్ని అడిగేసరికి ఇలా రా తాత అంటూ ఇంకా అక్కడి నుంచి కిందకు తీసుకొచ్చేస్తాడు. దశరథు హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా కరెక్ట్గా అదే సమయానికి డాక్టరు దశరథకి ఫోన్ చేస్తుంది. యాక్చువల్గా దశరథ్ కాదు చేయాల్సింది ఫోను, కార్తిక్కి ఫోన్ చేయాలి. కానీ ఇక్కడ దశరథకి ఎందుకు ఫోన్ చేస్తుందంటే, దశరథ్ ఆల్రెడీ ఫోన్ చేసి అడుగుతాడు, నా భార్యని ఎలా కాపాడుకోవాలి, కాపాడుకునే మార్గం చెప్పండి డాక్టర్ అంటూ ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందుకని సుమిత్రను కాపాడే అవకాశం దీపకుంది, దీపే మీ కన్న బిడ్డ అన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే వీళ్ళిక్కడ నాకు నిజం చెప్పలేదు అంటే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. జోష్న రోజు బ్లడ్ ఇవ్వడానికే మొహమాట పడిందంటే ఏదో సిచ్యువేషన్ దారుణంగా వీళ్ళని మోసం చేస్తుంది అన్న విషయం అర్థం చేసుకున్న డాక్టర్ కాస్త కార్తిక్కి ఫోన్ చేయడం మానేసి దశరథకి ఫోన్ చేస్తుంది. చేసి ఎక్కడున్నారు దశరథ్ గారు అని చెప్పనేసరికి, ఏంటి డాక్టర్ ఎందుకు అని చెప్పాను. కానీ మీరు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రండి అని చెప్పాను. కానీ దేని గురించి డాక్టర్ అనగానే, వస్తే మీకే తెలుస్తుంది కదా, మీకు ఇది శుభవార్తే అనుకుంటా అని చెప్పనేసరికి, శుభవార్త నిజంగానా? ఖచ్చితంగా ఇప్పుడే బయలుదేరి వస్తాను అంటూ ఇంకా గబగబా దశరథ్ వెళ్తాడు. వెళ్ళేసేసరికి ఏంటి నాన్న ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతకీ బావ ఎక్కడున్నాడు అని చూస్తుంది కానీ ఎక్కడా కనిపించడు. ఎందుకంటే సరాసరి ఇద్దరు గదిలోకి వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఎంతగానో శివనారాయణ బాధపడుతూ ఉంటాడు. ఇంకా దశరథు గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి డాక్టర్, ఏంటి దేని గురించి అంత అర్జెంటుగా రమ్మన్నారు, చెప్పండి డాక్టర్ అని చెప్పాను. కానీ దశరథ్ గారు, ముందు మీరు ఇలా రిలాక్స్గా కూర్చుని ముందు ఈ మంచినీళ్ళు తాగండి. నేను మీకు ఇది శుభవార్తే అని చెప్పాను కదా, మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మీకేమీ బ్యాడ్ న్యూస్ అని చెప్పలేదు కదా. బ్యాడ్ న్యూస్ అని చెప్తే ఎవరికో ఏదో ప్రమాదం జరగబోతుందని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్పేది శుభవార్తే. మీరు ఎంతగానో సంతోషపడతారు. నాకు ఒక రకంగా ఇది సంతోషమనే అనుకోవాలి అని చెప్పాను. కానీ దేని గురించి డాక్టర్ అంతలా రియాక్ట్ అయి మాట్లాడుతున్నారు, అసలు దేని గురించి ఇదంతాను అని చెప్పనేసరికి, సుమిత్ర గారి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు, సుమిత్ర గారికి బోన్ మ్యారో ఆపరేషన్ జరుగుతుంది దశరథ్ గారు అని చెప్పాను. కానీ ఎలా డాక్టర్, అసలు బోన్ మ్యారో ఆపరేషన్ జరగాలి అంటే జోష్న బ్లడ్ సుమిత్రకు మ్యాచ్ అవ్వాలి కదా, మీరు మ్యాచ్ అవ్వలేదు అని చెప్తున్నారు కదా అని చెప్పాను. కానీ నేను మ్యాచ్ అవ్వలేదని మాత్రమే చెప్పాను. అక్కడ ఇంకొక నిజం కూడా మీకు చెప్పాల్సింది, కానీ అది నేనంత సూటిగా చెప్పలేదు. ఇప్పుడు నా మీద మీకు పూర్తి నమ్మకం ఉందా అని చెప్పాను. కానీ అదేంటి డాక్టర్, మీకు ఎంతో మంచి పేరుంది, మీరు ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయించారు, అలాంటిది మీ మీద నాకు ఎందుకు గౌరవం ఉండదు, మీ మీద నాకు ఎందుకు నమ్మకం ఉండదు? ఖచ్చితంగా నమ్ముతాను అనగానే, ఆ రోజు నేను అక్కడ చెప్పలేని మాట ఏంటో తెలుసా? అసలు జోష్న మీ కన్న కూతురే కాదు, కన్న కూతురు అయ్యుంటే ఖచ్చితంగా సుమిత్ర గారి బ్లడ్కి జోష్న బ్లడ్కి మ్యాచ్ అయ్యేది. అక్కడ 1% కూడా మ్యాచ్ కాలేదు అంటే జోష్న మీ కన్న కూతురే కాదు,
ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలీదు. జోష్నైతే మీ కన్న కూతురు కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథ్ అయితే షాక్ అయిపోతాడు. మరి నా కూతురు జోష్న కాకపోతే నా కూతురు ఎవరు, నా కూతురు ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా, ఇంతకీ మీ కూతురు ఎవరా అని ఆలోచిస్తున్నారా అని చెప్పాను. కానీ అవును డాక్టర్, అదే ఆలోచిస్తున్నాను. మరి జోష్న నా కూతురు కానప్పుడు నా కూతురు ఏమైంది, నా కూతురు ఏం జరిగింది అని చెప్పని అనుకుంటూ బాధపడుతూ ఉండేసరికి, బాధపడకండి దశరథ్ గారు, మీ కన్న కూతురు ఎవరో అన్న విషయం నాకు తెలుసు. యాక్చువల్గా ఆ విషయం మరొక ఇద్దరికి కూడా తెలుసు అని చెప్పనేసరికి, ఏంటి నా కూతురు ఎవరన్న విషయం మీకు తెలుసా, మీతో పాటు మరొక ఇద్దరికి కూడా తెలుసా, ఎవరు డాక్టర్ ఎవరు అనగానే, కార్తిక్ దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు. అంటే నా కన్న కూతురు జోష్న కాదు, మరొక అమ్మాయి అన్న విషయం కార్తిక్కి దీపకు తెలుసా అని మీరెలా చెప్పగలుగుతున్నారు అనగానే, పొద్దుట నా దగ్గరికి కార్తిక్ దీప వచ్చారు. సుమిత్ర గారిని బ్రతికించుకోవాలి, మీరే బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి అంటూ మాట్లాడారు. అన్ని మాటలు మాట్లాడారు కానీ అస్సలు విషయం నాకు చెప్పలేదు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దీపకు మా సుమిత్రత్తకు మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయండి అని 1కి 10 సార్లు చెప్పారు. నాకైతే హోప్ లేదు. ఎందుకంటే కన్న కూతురు అన్న జోష్న బ్లడ్ శాంపిల్సే మ్యాచ్ కాలేనప్పుడు మరి దీపది ఎలా మ్యాచ్ అవుతుంది? దీపకు సుమిత్ర గారికి అసలు ఏ సంబంధం లేదు కదా, ఎలా మ్యాచ్ అవుతుందా అని నేను అక్కడ డౌట్ వ్యక్తం చేశాను, అనుమానపడ్డాను, టెన్షన్ పడ్డాను, అసలు అయోమయంలో పడిపోయాను నేను. కానీ కార్తిక్ మాత్రం నిజం చెప్పలేదు. బ్లడ్ తీసుకోండి, శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయండి అంటూ అదే మాత్రం మాట చెప్పాడు. దీప కూడా బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడింది. ఆ రోజు జోష్న ఇక్కడికి వచ్చినప్పుడు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే జోష్న మీ కన్న కూతురు కాదు అన్న విషయం జోష్నకు తెలుసు కాబట్టి. బ్లడ్ ఇస్తే ఎక్కడ నిజం బయట పడిపోతుందోనన్న భయంతోనే జోష్న రోజు బ్లడ్ ఇవ్వడానికి సందేశించింది. కానీ ఈరోజు దీప్ ఇవ్వడానికి చాలా ఆతృత చూపించింది. పోనీలే, సుమిత్ర గారి మీద ప్రేమతో వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేశారు అన్న ఉద్దేశంతో నేను సైలెంట్గా ఊరుకున్నాను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీ కన్న కూతురు ఎవరన్న విషయం అక్కడ క్లియర్ అయిపోయింది నాకు అని చెప్పాను. కానీ ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అనగాని, సుమిత్ర గారి బ్లడ్కి దీప బ్లడ్కి మ్యాచ్ అయింది దశరథ్ గారు. మీ కన్న కూతురు దీపే మీ కన్న కూతురు అన్న విషయం మీ అల్లుడు కార్తిక్కి తెలుసు, దీపకు కూడా తెలుసు. తెలిసే ఇక్కడికి వచ్చారు. కానీ ఆ నిజం మీకెందుకు చెప్పలేదన్న విషయం నాకైతే తెలీదు. ఎందుకు ఆ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అనేది మాత్రం తెలియడం లేదు. అది మీరు తెలుసుకోండి. మీకు గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, సుమిత్ర గారికి రేపే బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తున్నాను. ఈలోపు మీ ఇంట్లో వచ్చిన క్లాషెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. దీపే మీ సొంత కూతురు, మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు. ఈ ఒక్క రిపోర్ట్స్తో చాలు దీప మీ కన్న కూతురు అన్న విషయం తెలుస్తుంది, జోష్న మీ కన్న కూతురు కాదు అన్న విషయం తెలుస్తుంది. కానీ ఇదంతా ఎలా జరిగిందో ఏం జరిగిందో మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ జోష్న మాత్రం చాలా డేంజర్ అని తెలుస్తుంది నాకు ఆవిడ కళ్ళల్లో ఇన్నాళ్ళు మరి ఎప్పటి నుంచి జోష్న మీ కన్న కూతురుగా ఉందో పెరుగుతుందో తెలియదు. కానీ తన కళ్ళల్లో 1% కూడా సుమిత్ర గారి మీద ప్రేమను నేను చూడలేదు. అది గుర్తుపెట్టుకోండి. సరే, రేపు ఉదయాన్నే సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకురండి. అలాగే దీపను కూడా, ఇద్దరికి బోన్ మ్యారో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అనేసరికి చాలా 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 థ్యాంక్స్ డాక్టర్ అనగానే, నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, కార్తిక్కి దీపకు. ఎందుకంటే ఇన్ని రోజులు నిజం ఎందుకు బయట పెట్టలేదో, ఇప్పుడు ఎందుకు నిజాన్ని బయట పెట్టారో అది మీరు తెలుసుకోండి. సరేనా? ఈ విషయం కాన్ఫిడెన్షియల్గా ఉంచితే చాలా మంచిదని నా ఒపీనియన్. ముఖ్యంగా జోష్నకు తెలియకుండా ఉండడం ఇంకా మంచిదని నా ఉద్దేశం.
సరేనా, జాగ్రత్తగా వెళ్ళిరండి దశరథ్ గారు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించేస్తుంది. ఇంకా దశరథు ఆ రిపోర్ట్స్ తీసుకుని సరాసరి రావడంతోటే అమ్మ దీప అనుకుంటూ గబా గబా వంటగదిలోకి వెళ్తాడు. వెళ్ళేసరికి గుండెలకి హత్తుకుంటాడు దీపను. దీపకేమీ అర్థం కాదు. నాన్న కార్తీక్ ఎక్కడున్నారు అని చెప్పనగానే, అది మీ గదిలో ఉన్నట్టు, ఆయన గదిలో ఉన్నట్టున్నారు తాతయ్య గారి గదిలో అని చెప్పనేసరికి, సరే దీప అని చెప్పి నువ్వు ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత నాన్న గదిలోకి రా అని చెప్పనగానే, సరే పెద్దయ్య అని చెప్పి ఇంకా దీప వంటగదిలో చూస్తుంది. ఏంటి ఎప్పుడూ లేనిది నాన్న ఎలా వచ్చి నన్ను గుండెలకి హత్తుకున్నారు అని చెప్పి అనుకుంటూనే ఇంకా దీప తన పని తాను చేసుకుంటుంది. కార్తీకు శివన్నారాయణ గదిలో కూర్చుంటారు. శివన్నారాయణ ఏడుస్తూ ఉంటాడు. నాన్న నాన్న అనుకుంటూ గబా గబా వస్తాడు. వచ్చేసరికి ఏంటి దశరథ ఏమైంది అనగానే, నువ్వెందుకు ఆ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు నాన్న, ఎవరికేం జరిగింది, సుమిత్రకేదో జరుగుతుందనుకుంటున్నావా, సుమిత్రకేం కాదు నాన్న, సుమిత్రను మనం బ్రతికించుకోవచ్చు నాన్న, మనం బ్రతికించుకోవచ్చు, దానికి ఒక అవకాశం ఉంది నాన్న అని చెప్పనేసరికి, ఏంటి మామయ్య ఏంటది అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం రా అంటూ గబగబా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు. నువ్వు ఎంత దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదురా కార్తీక్ అనగానే, నేనేం చేశాను మామయ్య అని చెప్పనేసరికి, దీపే నా కన్న కూతురన్న విషయం నీకు తెలిసినా నువ్వెందుకు చెప్పలేదురా కార్తీక్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అనగానే, డాక్టర్ హారిక గారు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పారు. జోష్న మన ఇంటి వారసురాలు కాదు నాన్న, ఆ రోజు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని మాత్రమే చెప్పారు, అసలు జోష్నే మన ఇంటి వారసురాలు కాదు అనగానే, ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది దశరథ అని చెప్పనేసరికి, ఏంటి నాన్న అసలు నా బిడ్డ ఎలా మారింది అనగాని, మీ పిన్నే బిడ్డల్ని మార్చేసింది, తన కొడుకు కూతురైన దాసును తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టి దీపను కాస్త ప్రాణాలు తీయాలని చూసింది. అటు తిరిగి దీప సొంత రక్తం దగ్గరికే చేరుకుంది. దీప కార్తీకులకి నిజం చెప్పింది దాసేనంట, దాస్ ద్వారా తెలుస్తుంది అని చెప్పారు అనగానే, అయితే డాక్టరు నాకేమో దీపే మీ వారసురాలని చెప్పింది, నువ్వేమో ఇక్కడ జోష్న మా కన్న బిడ్డ కాదు అన్న విషయం తెలుసుకున్నావు, చాలా సంతోషంగా ఉంది నాన్న, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, మనం సుమిత్రకు ఆపరేషన్ అయ్యేంత వరకు కొంచెం కూల్గానే ఉందాము, జోష్న పారిజాతం గురించి ఏ విషయాలు బయట పెట్టద్దు, అయితే ఒక పని చేయాలి తాత అని చెప్పనేసరికి, ఏంట్రాది అనగానే, సుమిత్ర అత్తను గుడికి తీసుకువెళ్తున్నామని చెప్పి గుడికని బయలుదేరి హాస్పిటల్కి తీసుకువెళ్ళి దీపకు సుమిత్ర అత్తకు ఆపరేషన్ చేయించి తీసుకురావాలి, ఎందుకంటే ఆపరేషన్ అనేసరికి జోష్న కూడా రావాలి అని టెన్షన్ పడుతుంది. జోష్నను తీసుకువెళ్లకుండా మనం ఆపరేషన్కి వెళ్ళడం కూడా అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే జోష్న గురించి మనకు తెలుసు అన్న విషయం జోష్నకు తెలియకూడదు, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనగానే, సరే అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు కాబట్టి ఇంకా సైలెంట్గా ఊరుకుందాం అని చెప్పనేసరికి, సరే అనేసరికి ఇంకా డాక్టర్ హారిక కార్తిక్కి ఫోన్ చేస్తుంది. కార్తిక్ మీ నమ్మకం ఒమ్ము కాలేదు, దీపవి మ్యాచ్ అయ్యాయి అని చెప్పాను కానీ, చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పనేసరికి, సరే అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత సుమిత్ర అత్త దగ్గరికి వెళ్ళి రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్తున్నామని చెప్తాము, అక్కడి నుంచి అటే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిద్దాము రా అని చెప్పనేసరికి, ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడకూడదు అని చెప్పి అంటూ ఉండగానే డోర్ నాక్ చేస్తారు. డోర్ నాక్ చేసేసరికి ఎవరు వచ్చుంటారు అనగానే, ఏమో అదే తెలియడం లేదు అని చెప్పి వెళ్ళి కార్తీక్ తలుపు తీసేసరికి దీప, లోపలికి రా దీప అంటూ ఇంకా దీపను లోపలికి తీసుకొచ్చి తలుపు వేసేసరికి, అమ్మ దీప అంటూ శివన్నారాయణ దశరథ్ కూడా దగ్గరికి తీసుకుంటారు. ఇన్ని రోజులు నువ్వే మా బిడ్డవన్న విషయం ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పనేసరికి, బావా అని చెప్పనగానే, నేను చెప్పలేదు, హారిక గారే ఫోన్ చేసి చెప్పారంట మామయ్యకి అని చెప్పనేసరికి ఇంకా దీప సంతోషపడుతుంది. మరి సుమిత్రకు ఆపరేషన్ అయ్యేంత వరకే కదా శివన్నారాయణ దశరథు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు, మరి ఆ తర్వాత జోష్న పరిస్థితి, పారిజాతం పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా